వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలోని అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో అయితే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి క్రయోలైపాలసిస్ అనే మిషన్ అయితే ప్రోబ్ అయితే నా చేతిలో ఉంది. సో నా దగ్గర వచ్చేసి డాక్టర్ భవానీ గారు ఉన్నారు, అదేవిధంగా రవి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ మ్యామ్, నమస్తే. ఈ క్రయోలైపాలసిస్ గురించి మనము అంటే ఇది మీ పొట్టపై పెట్టగానే ఆ పొట్టపై ఉన్న పొట్ట లోపల ఉన్న ఫ్యాట్ మొత్తం కూడా ఒక వెన్నలా కరిగిపోతుంది అని చెప్పేసి లాస్ట్ టైం మనం చేసాము. సో కొద్దిమందికి అంటే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి మాకు కాల్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ క్రయోలైపాలసిస్ అంటే ఏంటి, అది మన వెయిట్ని ఏ విధంగా తగ్గిస్తుందండి? సో ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇది ఓన్లీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే, సో అసలు జనరల్గా అందరికీ అసలు వెయిట్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలండి. సో వెయిట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాట్ మాస్ అండ్ ఎల్బిఎం అంటాం. ఎల్బిఎం అంటే ఏంటంటే లీన్ బాడీ మాస్ అండి. లీన్ బాడీ మాస్ ఈజ్ నథింగ్ బట్ మజిల్ అనమాట. ఓకే, సో ఈ టెక్నాలజీ మనకి ఓన్లీ ఫ్యాట్ మీదే యాక్ట్ చేస్తుంది, మజిల్ మీద యాక్ట్ చేయదు. ఓకే, సో మనకి మజిల్ డిప్లీట్ అయింది అనుకోండి, అది అన్హెల్తీ. ఓకే, ఓన్లీ ఫ్యాటే మనకు తగ్గింది అనుకోండి, అది హెల్దీ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మజిల్ కూడా లాస్ అవుతూ ఉంటుందండి. సో ఈ టెక్నాలజీ అదే ఇంపార్టెన్స్ అండి. ఈ ఫ్యాట్ మాత్రమే బర్న్ అవుతుంది, ఫ్యాట్ మాత్రమే బర్న్ అవుతుంది దీంట్లో. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ మిషనరీ గురించి మనం మాట్లాడదాము. ఎందుకంటే అసలు ఇది సర్టిఫైడా? ఒకవేళ ఈ మిషన్ అనేది ఈ ప్రోబ్ మా పొట్టపై పెట్టినప్పుడు మాకేమైనా స్కిన్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పి కొద్దిమంది భయపడతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీ సమాధానం? ఇది జనరల్గా ఏంటంటే అండి, ఈ మషిన్ అనేది FDA అప్రూవ్డ్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది దీనికి అప్రూవ్డ్ ఇచ్చింది. మెయిన్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యాట్ ఏదైతే ఎడిపోస్ టిష్యూ ఉంటుందో దాని మీదే పనిచేస్తుంది. మజిల్ అనేది దీనికి మజిల్ మీద పనిచేయదు. ఇది సరే, ఇప్పుడు వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడం వల్ల మ్యామ్ ఏంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎందుకంటే ప్రతి ఒక్క డిసీజ్కి ప్రాబ్లము, ప్రతి ఒక్క దానికి ప్రాబ్లం వచ్చేసి సర్వరోగాలకు కారణం ఈ పొట్ట అంటూ ఉంటారు. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? సో జనరల్గా ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల సో ఈజ్ రిలేటెడ్ విత్ ద హార్మోన్స్ అండి. లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ మెలిటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే హైపర్ టెన్షన్, లేకపోతే హైపోథైరాయిడ్, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మెయిన్ డిజార్డర్స్ అండి. ఫ్యాట్ వల్ల వచ్చే డిజార్డర్స్ అనమాట ఇవి. ఓకే, సో దీనికి మనం పర్టికులర్గా ఇక్కడ మనం అందుకని BMI అనేది అనాలిసిస్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. సో అదేంటి అంటే హైట్ టు వెయిట్ క్యాలిక్యులేషన్. సో ఆ హైట్ టు వెయిట్ క్యాలిక్యులేషన్ ఏంటి అంటే అకార్డింగ్ టు WHO స్టాండర్డ్స్ ప్రకారము 18.5 నుంచి 25 లోపు ఉండాలి ఎవరికైనా. సో అబౌవ్ దాట్ 25 నుంచి 30 అట్లా ఉంది అంటే గ్రేడ్ 1 ఒబేసిటీ అంటాం. అదే 25 to 30, 30 to 35 గ్రేడ్ 2, 35 to 40 ఈజ్ గ్రేడ్ 3 ఒబేసిటీ. సో గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అనేది రెడ్ జోన్లో ఉంటారు. సో అది ఎక్కువ లాంగ్ పీరియడ్లో ఉండటం వల్ల మీరు అడిగిన డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే మ్యామ్, ఒకసారి మనం ఏంటంటే ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా మనం లైవ్లోనే ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఈ ప్రొజెక్ట్ చూపిస్తూ మాట్లాడదామండి. ఫస్ట్ మనం ఒక క్లయింట్ రాగానే ఫస్ట్ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది చెక్ చేస్తామండి. సో యాజ్ పర్ ద BMI అండ్ వాళ్ళ డీటెయిల్స్, హెల్త్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అప్పుడు దెన్ ఫిజికల్ అనాలిసిస్ కూడా చేస్తాం. సో ఎన్ని అప్లికేటర్స్ అవసరం పడతాయి, సో ఎక్కడ ఫ్యాట్ లూజ్ మాస్ ఉందా లేదా, అది అప్లికేటర్ మనం వ్యాక్యూమ్ సక్ చేయగలుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో దెన్ మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకళ్ళది టమ్మీ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఈ పర్సన్కి, మీ దగ్గరకు వచ్చిన పర్సన్కి ఇవన్నీ చేసి ఉంటారు. సో ఆ ప్రొసీజర్ ఎట్లా చేస్తాం అనేది లైవ్లో చూద్దామండి. షూర్ అండి. ఫస్ట్ ఇప్పుడు ఆ టమ్మీ అనేది కొంచెం హార్డ్గా ఉండింది ఈ క్లయింట్కి. సో మనం అది లూజ్ చేయడానికి మనం వైబ్రేటర్ మెషిన్ అనేది ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సార్, జనరల్గా మనకి ఈ టమ్మీ మీద ఈ హెయిర్ ఇదంతా ఉంటుంది కదా, జనరల్ మెయిల్స్కి ఏంటంటే కొంచెం హెయిర్ ఎక్కువ ఉన్న చోట మనం ఈ పౌడర్ అనేది అప్లై చేస్తాము. ఎందుకంటే ఈ హెయిర్ ఫాలిక్యుల్ అనేది ఇప్పుడు చేసేటప్పుడు ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ర్యాషెస్ లాగా ఇలాంటివి రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి మనం ఇది అప్లై చేస్తాం జనరల్గా. ఓకే, అంటే మెయిన్ ఈ హెయిర్ డ్యామేజ్ కాకుండా, ఓకే స్కిన్ కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా మనం ఇది అప్లై చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు మనము దీంతో మనం స్టార్ట్ చేస్తాము. ఇదేంటంటే యాక్చువల్గా డీప్ టిష్యూ మసాజర్ టైప్ అనమాట ఇది. ఓకే, డీప్ టిష్యూ మసాజర్ టైపు. ఇది ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ మజిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ మజిల్ ఆరిజిన్ ఇన్సెషన్ అనేది ఉంటుంది. దానిలో ఉన్న ఎడిపోస్ టిష్యూ ఇప్పుడు మేడం యాజ్ పర్ మేడం అనాలిసిస్ చేసి చెక్ చేసి చూపించిన తర్వాత BCI అంటాము, బాడీ కంపోజిషన్లో ఏంటంటే ఈ ఎడిపోస్ టిష్యూ మనం పించింగ్ రావట్లేదు యాక్చువల్గా, పట్టుకోవడానికి కొంచెం టైట్ ఉందన్నమాట. సో దాన్ని కొంచెం మనం లూజ్ చేస్తేనే ఆ వ్యాక్యూమ్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ దాన్ని
గ్రాప్ చేస్తుంది, సక్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని కొంచెం లూజన్ చేస్తున్నాం. ఆ ఎడిపోస్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్ని కొంచెం మనం ఇక్కడ ఆ డీప్ టిష్యూ తోటి కొంచెం ఆ థర్స్ట్ క్రియేట్ చేస్తే అక్కడ మనకి కొంచెం లూజన్ అనేది ఆ మొబిలైజ్ అవుతుంది ఫ్యాట్ అనేది. దాని తర్వాత మనం ఇది అప్లై చేయడం వల్ల సక్కింగ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఆ ప్రాసెస్లో ఇది చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు క్రయో లైపోలసిస్ అనే ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఏంటంటే మనం సెల్ మెంబ్రెయిన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి జెల్ మెంబ్రెయిన్ వేస్తాము. జెల్ మెంబ్రెయిన్ అనేది స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ లోపల మనకి లైనర్స్ అనేవి ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఏంటంటే బయో సెన్సార్స్ ఉంటాయి. దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్గా ఎక్కువ ఎక్కడైతే మనకి ఎడిపోస్ టిష్యూ ఉంటుందో దాన్నే గ్రాప్ చేస్తుంది. ఓకే, మజిల్ అనేది ఒకవేళ ఎక్కువ మజిల్ కనుక ఉందంటే అక్కడ మనకి దాన్ని స్టాప్ చేసేస్తుంది. మనం ప్లేస్మెంట్ రాంగ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ అనేది హ్యూమన్ ఎర్రర్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఇదేంటంటే ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఉందో ద సేమ్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. అంటే ఇది అప్లికేటర్ అంటాము. ఈ అప్లికేటర్కి మనకి కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దీనిలో డాక్టర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి టైము, టెంపరేచరు, ఎంత వాక్యూమ్ మనము పెట్టాలి, ఎంత రిలీజ్ చేయాలి ఏంటనేది అన్ని పారామీటర్స్ ఇందులో ఉంటాయి. సో క్లయింట్ అంటే ఒకవేళ ఎవరైనా వచ్చి కొంచెం దాని గురించి భయపడినా ఒకవేళ ఏంటన్నా ఇది కంప్లీట్గా సేఫ్ మెథడ్ ఇది. ఓకే, ఇక్కడే మనకి తెలిసిపోతుంటుంది, ఇక్కడే తెలిసిపోతూ ఉంటుంది ఎంతవరకు ఏంటనేది కూడా. ఓకేనా, రైట్. మనం పెడదామండి ఇప్పుడు అప్లికేటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అంటే ఇది లోపల ఎంతవరకు గ్రాబ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవటం కోసం ఒకవేళ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఈ అప్లికేటర్ మీద నేను ఒకసారి చేసి చూపిస్తాను. మీరు జూమ్ చేసి చూస్తే అక్కడ క్లియర్గా మనకి ఇలా వాక్యూమ్ సక్ అవుతుంది అన్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని లోపల మనకి సక్ అయిందా లేదా అనేది ఇక్కడున్న ఎవరైతే డాక్టర్స్ చేస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అది ఫ్యాట్ ఉన్న చోట మాత్రమే సక్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ మజిల్, ఒకవేళ ఇప్పుడు పెట్టిన చోట ఎక్కువ మజిల్ ఉందంటే అది ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే మషిన్ స్టాప్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ అప్లికేటర్ స్టార్ట్ అవ్వదు. ఓకే మ్యామ్, ఇప్పుడు అందరికీ కామన్గా అర్థమయ్యేటట్లుగా చెప్పండి. అంటే ఒక 90 kgs ఉన్న పర్సన్ మీ దగ్గరికి వచ్చారు. సో వాళ్ళని మీరు ఎంత కేజెస్కి తీసుకొని వస్తారు హెల్దీగా ఉండాలంటే వాళ్ళ హైట్ వెయిట్ చూసి? 70 kgsకి ఈజీగా తీసుకురాగలుగుతామండి. ఓకే ఓకే, మేము చెప్పినట్టు కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్ హెల్దీ డైట్, కొంచెం నార్మల్ యాక్టివిటీ చేసుకుంటే సరిపోతుంది. డైట్ ప్లాన్ మీరే ఇస్తారండి? మేమే ఇస్తాము. బేస్డ్ ఆన్ మెటబాలిక్ రేట్ని బట్టి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది మెటబాలిక్ రేట్ అనేది. సో దాని ప్రకారంగా డైట్ చార్ట్ అనేది ఇస్తాము. క్రాష్ డైట్ మాత్రం ఏమీ ఉండదు. 5 meal ప్యాటర్నే ఉంటుంది. మీరు ఫాలో అయ్యే ప్రకారంగానే ఉంటుంది, బట్ హెల్దీ వేలో ఉంటుంది. హాయ్ సార్, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంటి? నమస్తే అండి. నేను ఫస్ట్ సుమన్ టీవీ ఇదే వీడియో చూసి అలోవియా అనే హెల్త్ కేర్కి కాల్ చేసినప్పుడు నాకు వాళ్ళు ఫోన్లో డీటెయిల్స్ ఎలా జరుగుతుందనేది డాక్టర్ రవికిషోర్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంటే నేను ఇక్కడికి రావడానికి అంటే నేను ఖమ్మం నుంచి రావాల్సి వస్తుంది. సో మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అన్నీ తెలుసుకొని ఇక్కడికి విజిట్ అయ్యానండి. సో నాకు నేను 100 kgs ఉన్నానండి. సో మేజర్గా ఏంటంటే నాకు బాడీ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ మేజర్గా టమ్మీ, సైడ్స్ ఇక్కడ చాలా హెవీ ఫ్యాట్ ఉండడం వల్ల డైలీ రొటీన్ వర్క్స్ చేసుకోకపోవడం కొంచెం ఇబ్బంది కావడము. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను. నాకు 95 kgs వరకే వచ్చానండి. ఇప్పుడు నాకు ఇది సెకండ్ సిట్టింగ్ జరుగుతుంది. విత్ ఇన్ 1 monthలో 5 kgs తగ్గానండి. సో ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ సిట్టింగ్ తీసుకుంటున్నాను. లోపల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ ఒక ఐస్ మన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అంతే ఫీల్ ఉంటుంది సార్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు. ఏంటి సార్ రవి గారు, అంటే ఇది మొత్తం కూలింగ్ వచ్చేసేస్తుందా? అవునండి, ఇది ఏంటంటే జనరల్గా మొత్తం -10 degreesతో ఉంటుంది. అంటే మన బాడీ టెంపరేచర్ జనరల్గా హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఏంటంటే 37 degrees అనేది నార్మల్ టెంపరేచర్ అండి. అందుకన్నా ఎక్కువ వస్తే మనకి ఫీవర్ వచ్చిందని మనము ఇదవుతాము. సో జనరల్గా ఇది ఏం చేస్తుంది అంటే 40 minutes ప్రొసీజర్లో ఫస్ట్ 30 minutes అనేది మీకు 37 degrees నుంచి 0 degrees వరకు తీసుకురావడానికి ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఒక 3-4 minutes ఏంటంటే క్లయింట్స్ ఎవరైతే తీసుకుంటారో
ఉంటారో వాళ్ళు కొంచెం పించింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారు. సో దాని తర్వాత స్లోగా నమ్నెస్ అయిపోతుంది అక్కడ. లాస్ట్ 10 minutesలో మీకు ఏమవుతుందంటే -1, 2, 3 అట్లా -10 degrees వరకు వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ ఏరియా పర్టికులర్గా ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ ఎడిపోస్ టిష్యూకి సప్లై అయ్యే బ్లడ్ అనేది వెజల్స్ కొంచెం మనకి మామూలుగా డైలేట్ అయితే మనకి స్వెట్టింగ్ వస్తుందండి. ఆ వెజల్స్ అనేది మనకి డైలేట్ కాకుండా మనకి ఇన్ఫ్లేట్ అవడం వల్ల మొత్తం కూడా అప్పటికప్పుడే దేని కిల్ అయిపోతుంది. ఓకే మ్యామ్, మన సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి అలోవియా హెల్త్ కేర్? అలోవియా హెల్త్ కేర్లో 100% సక్సెస్ రేట్ ఉందండి. సో ఓన్లీ థింగ్ ఇస్ మేము చెప్పిన డైట్ ప్యాటర్న్, లైఫ్ స్టైల్ కొంచెం మోడిఫికేషన్ చేసుకుని ఫాలో అయితే 100% ఫర్ షూర్ తగ్గుతారండి. ఓకే ఓకే ఓకే. మనం ఫైనల్గా ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత, అంటే ఈ పొట్టకి ఇన్స్టాంట్లోనే మనకి వెయిట్ తగ్గుతుంది అని చెప్పేసి అన్నారు. ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆ బాడీ దగ్గర ఆ పార్ట్స్ దగ్గర చూడడానికి ఎట్లా ఉంటుంది, మరి సక్ చేస్తూ ఉన్నారు కదా, అక్కడ ఏమైనా స్కిన్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అన్నది అయితే మనం చూద్దాము. ఓకే సార్, ఇప్పుడు వచ్చేసి ఆ ప్రోబ్స్ తీసేసాం కదా, సో ఇది ఏమైనా స్కిన్కి ఎఫెక్ట్గా ఉంటుందా అని చెప్పేసి నేను అడిగాను. కొంచెం ఇక్కడ చూస్తే కూడా మనకి రెడిష్గా కనపడతా ఉంది కదా. అవును, ఇది జనరల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే స్కిన్ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఒక్క చిన్న పర్సెంట్ కూడా ఎక్కడ అవ్వకుండా ఉంటుంది. ఇది ఏంటంటే ఈ రెడ్నెస్ రావడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఐస్ క్యూబ్ మనం కంటిన్యూగా ఇక్కడ పెట్టేస్తే ఎట్లయితే స్కిన్ రెడ్ అవుతుందో అంతే ఉంటుంది తప్పితే. చాలా చల్లగా ఉంది సార్ ఇది, అంటే చాలా కూల్ అన్నారు కదా, ఐస్ క్యూబ్ పెడితే ఎట్లా ఉంటుంది. ఈవెన్ మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఫీల్ అయ్యారు కదా, ఇక్కడ పెట్టి చూడండి, ఇక్కడ నార్మల్ టెంపరేచర్, ఇక్కడ బాగా కూలింగ్ ఉంటుంది, ఇక్కడ కూలింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కడైతే పెట్టారో అక్కడ మాత్రం ఎక్కడైతే మనం అప్లికేటర్ అనేది అప్లై చేసామో ఆ ఏరియా వరకే మనం మైనస్ టెంపరేచర్ పంపించాం కాబట్టి అక్కడ మీకు ఇలా ఉంటుంది. జస్ట్ ఒకవేళ ఏదైనా ఉంటే ఇట్లాంటి రెడ్నెస్ అట్లా అవటం తప్పితే ఎక్కడ కూడా స్కిన్ అనేది మీకు డ్యామేజ్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ అప్లికే చేసాం కదా, ఈ అప్లికేటర్ మనం వేరే చోట పెట్టిన తర్వాత ఇక్కడ ఇది అయిపోయేలోపు ఈ నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది. నిజంగా అంటే ఫస్ట్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడు చూశాను కదా, ఆ టమీ సైజ్ అనేది, ఆ పొట్ట అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడైతే కొంచెం మరి అంటే ఎక్కువ ఉంది, మరి అంత లేదు. సో ఏంటి సార్, అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ రెడీష్గా ఉంది, మీకు ఏమైనా పెయిన్ఫుల్గా ఉందా లేదంటే ఎట్లా ఉంది? నో సార్, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్డెస్ కూడా నాకు ఒక 10 minutesలో నార్మల్ అయిపోతుంది. అండ్ ఇంటర్నల్గా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్లాత్ కూడా వేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే సార్, చాలా మంది భయపడతా ఉంటారు కదా, ఉన్నట్టుండి మనం వెయిట్ లాస్ అయినా పొట్ట అనేది తగ్గినా కూడా అక్కడ స్కిన్ అనేది కొంచెం లూజ్ అయినట్టుగా వదులైనట్టుగా కనపడతా ఉంటుందని, అట్లాంటి దానికి ఏంటి మళ్ళీ ఫర్దర్ ఏమైనా ఉన్నాయా? సో ఓకే సార్, యాక్చువల్గా జనరల్గా ఏంటంటే మనకి ఒక 10 kilos అంటే ఒక 5 నుంచి 10 kilos తగ్గిన తర్వాత చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, స్కిన్ లూజ్ అయిపోతుంది కదా, స్కిన్ లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి కొంచెం చూడటానికి ఎంబారసింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సో దానికోసం దీని ట్రీట్మెంట్ అంటే ఫాలో అప్ ఉంటుందండి మా దగ్గర. ఆ ఫాలో అప్లో ఏం చేస్తామంటే మేము అల్ట్రాసౌండ్ తోటి యూలైపో అనేది ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఈ యూలైపో అనేది మెయిన్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏదైతే మనం క్రయోలైపాలసిస్ చేసి ఆ ఫ్యాట్ సెల్స్ అన్నింటిని మనం కిల్ చేసామో దాన్ని మొబిలైజేషన్ కోసం అని చెప్పేసి ఈ అల్ట్రాసౌండ్ తోటి మనము చేస్తాము. ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే జనరల్గా మనకి మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అంటే మన వ్యూవర్షిప్స్ కూడా నేను చూపిస్తాను అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. అందరూ చాలామంది అంటే ఇది ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా ఏంటి అనేది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇది జస్ట్ అల్ట్రాసౌండ్ అండి, మన బాడీలో ఎలా అయితే చేస్తుందో మీకు చూపిస్తే చూడండి. సౌండ్ మీరు ఇప్పుడు చూస్తే ఏదైతే సౌండ్ వస్తుందో ఓన్లీ దిస్ ఇస్ సౌండ్, అల్ట్రాసౌండ్ ఓన్లీ ఇది. దీనిలో మనకి ఎలాంటి లేజర్స్ కానీ ఎలాంటి హార్మ్ఫుల్ చేసేది ఏమి ఉండదు. సో ఈ అల్ట్రాసౌండ్ తోటి ఆ ప్రెషర్ ఏదైతే సబ్క్యూటేనియస్కి ఇప్పుడు ఆల్రెడీ సెల్స్ కిల్ అయిపోయి ఉన్నాయో ఆ సెల్స్ అన్నిటిని కూడా మనము మొబిలైజ్ చేసి కంప్లీట్గా రిమూవ్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే లైవ్లో ఒకసారి ఇప్పుడు ఇట్లా పెడితే ఇలా చేస్తూ ఉంటాం మనం. సో స్కిన్ మీద ఎట్లాంటి డ్యామేజ్ ఉండదు. ఇంకోటి ఈ సౌండ్ అనేది జనరల్గా ఏంటంటే వీళ్ళకి ఎవరైతే చేయించుకుంటారో ఆ పర్సన్కి ఎక్కువ ఫీల్ అవుతారు, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఇది పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు, బయటకి చాలా తక్కువ వినిపిస్తూ ఉంటుంది. సో దీని తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మనం స్కిన్ లూజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నామో, స్కిన్ లూజ్ అవుతుంది అంటే ఏంటంటే కొల్లాజన్ అనేది మనకి కొంచెం కొల్లాజన్ ఫైబర్స్ అనేవి 10 kilos తగ్గినప్పుడు కొంచెం దాని వేరియేషన్ ఉంటుంది కొల్లాజన్లో. సో దానికి ఆ కొల్లాజన్ ఫైబర్స్ని కొంచెం రిజనరేట్ చేసి వాటిని మళ్ళీ ఫార్మేషన్ చేసి చేయడం కోసం అని చెప్పేసి మనము ఇక్కడ ఏం చేస్తామంటే రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందండి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మనం యూజ్ చేయడం వల్ల
మనకి స్కిన్ అనేది ఏదైతే లూజ్ అండ్ స్కిన్ ఉందో అది టైట్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ కొల్లాజిన్ బాండ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్స్ లైక్ వామ్త్ ఫీలింగ్ ఉంటుందండి, లైట్ వేడిగా ఉంటుంది వామ్త్ ఫీలింగ్. దానివల్ల ఇక్కడ సబ్క్యూటేనియస్ ఉన్న మళ్ళీ ఆ కొల్లాజిన్ అనేది రీజనరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనం ఏంటంటే జనరల్గా ఇది కూడా మనకి ఫాలోఅప్ ప్రాసెస్ అండి. సో ఎవరు కూడా మనకి ఒకవేళ స్కిన్ లూజ్ అవుతుంది కదా మళ్ళీ అది టైట్ ఎలా అవుతుంది అనేది అపోహ ఏం అవసరం లేదు. దానికి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తానికి ఒక సేఫ్టీ హ్యాండ్ లో ఉన్నట్టే అనమాట. అవునండి. సో ఇది లైట్ వామ్త్ ఫీలింగ్ ఉంటుందండి. దట్స్ ఇట్. ఓకే మ్యామ్, ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, సో అట్లాంటి వాళ్ళు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళు రావచ్చా అండి ఇక్కడికి? సేఫ్ అయినా వచ్చినా ఏ మంత్లో రావాలి? సేఫ్ అయినండి. డెలివరీ అయిన 3rd month తర్వాత నార్మల్ డెలివరీ అనుకోండి, ఆఫ్టర్ 3 months తర్వాత రావచ్చు. అదే సర్జరీ అనుకోండి, ఆఫ్టర్ 6 months తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇంకా ఎవరెవరికి సూటబుల్ అండి? General- చేయించుకోకూడదు, ఎవరెవరు చేయించుకోవాలి? ఇట్ ఈస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. 18 నుంచి 70 ఏజ్ గ్రూప్స్ వరకు అందరూ తీసుకోవచ్చు. మెయిన్గా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయలేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, ఫ్యాట్ వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు, సో వాళ్ళందరికీ మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సేఫ్గా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళు హెల్తీగా కూడా టర్న్ అవుతారు ఈ ట్రీట్మెంట్ ద్వారా. ఇది మొత్తం మీద అలోవియా హెల్త్ కేర్ వారు అయితే చెప్తా ఉన్నారు, 100% సక్సెస్ రేట్తో మేము ఉన్నాము. సో ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యే విధంగానే మా ట్రీట్మెంట్ ఉంటుంది. స్కిన్కి కానీ మీ వేరే ఇతరత్ర ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి కానీ ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.